సో ఫ్రెండ్స్ బై ద వే నా పేరు వచ్చేసి మొహమ్మద్ ఇబ్రాహిం, నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఫ్రెండ్స్ ఎంతమందికి ప్లాన్ అర్థమైంది? అందరికి అర్థమైందా? మన ప్రభాకర్ సార్కి గ్రేట్ క్లాప్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే మంచిగా ప్లాన్ చెప్పింది సార్. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు కూడా ప్లాన్ ఏం అర్థమవ్వాలి అర్థమైంది. సలీం సార్కి ఎంతమంది తెలుసా అందరికి? ఆయన వాళ్ళ సొంత బాగుంది అనమాట. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం నాకు ప్లాన్ చెప్పినప్పుడు ఏం అర్థం అవ్వాలి అనమాట. ఈరోజు కొత్తగా ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఏదంటే చెవులో పువ్వు పెడుతున్నా అనిపిస్తుంది కదా అందరికి. నాకు కూడా మా బాబు పెద్ద చామంతి పువ్వు పెట్టినట్టు కనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ ప్లాన్ అనేది ఏం అర్థం అవ్వాలి అనమాట. ఎందుకంటే ఇట్లాంటి మార్కెట్ ఉంటుందని కూడా తెలియదు అనమాట మనకు. ఎందుకంటే ఇంతకుముందు నేను సెల్ఫ్ ఎంప్లాయ్గా వేరే మంది ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది అనమాట. దాంట్లో చేస్తే మంచి డబ్బులు వస్తుండే, కానీ ఇది జస్ట్ సబ్బు షాంపూ చేంజ్ చేసి డబ్బులు వస్తాయంటే నాకు ఏం అర్థం అవ్వాలి అనమాట. నువ్వు పిచ్చర్ అయిపోయినా అన్నా అనమాట. ఎందుకంటే మనకు తెలియదు కదా. కానీ రిలేషన్లో సొంత బాగా అవుతాడు కదా, జాయిన్ అయిపోతే ఫీల్ అవుతాడు అని బలిమితికి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అయినా అనమాట. నాకు ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 70 రూపీస్ వచ్చిందని ఈ బిజినెస్లో. అంటే మళ్ళీ జాయిన్ అయిన తర్వాత కొనప్పది మళ్ళీ ఫీల్ అవుతాడని ఏదో 800 ప్రోడక్ట్ తీసుకున్నాను అనమాట. 17 రూపాయలు వచ్చింది. ఆ ప్రోడక్ట్ ఇంట్లోకి తీసుకొని వెళ్తే మా అమ్మ తింటుంది అనమాట. ఏదో ఎంత తీసుకొచ్చినావు అంటే బాగా చేస్తుంది కదా, మనం కూడా చేద్దామని బిజినెస్ స్టార్ట్ చేసిన. 70 రూపీస్ వస్తే మా అమ్మ తిట్టింది అనమాట. ఏదో కొన్నది ఎక్కువ వచ్చింది, 17 రూపాయలు వచ్చింది, బిల్డింగ్ కట్టుకోపోన్నది అనమాట. నేను అన్నా కదా పోనీ అమ్మ చేద్దామన్నామండి, చేసుకుంటే వెళ్ళినా నా లాస్ట్ ఇన్కమ్ వచ్చింది 1,31,000 వచ్చింది. ఈ బిజినెస్ 1,31,000 వచ్చింది అనమాట. అంటే ఇక్కడ చూడండి, నా నెట్వర్క్ వచ్చి 10,000+ మంది ఉన్నారు, కానీ నా ఒక ఫ్రెండ్ లేరు, నా ఒక రిలేషన్ కూడా లేరు దాంట్లో. ఎందుకంటే కొంతమంది ఏంటంటారు వాళ్ళు వచ్చి చేస్తా, నా ఫ్రెండ్ వచ్చి చేస్తా, మా రిలేషన్ వచ్చి చేస్తా అంటారు కదా. నా నెట్వర్క్లో ఎవరు లేరు వాళ్ళు. అయినా కానీ నేను 9 లక్షల కారు కూడా తీసుకున్నాను ఈ బిజినెస్ నుంచి. ఆ కొత్త వారికి ఒకటే విషయం చెప్తున్నానండి, మీకు కూడా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ మాటే నమ్మండి మీరు. కరెక్టా కాదు? ఈరోజు సండే మంచిగా చికెన్ మటన్ తిని మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మీరు ఇక్కడ వచ్చినారంటే మీ దేవుడు పంపించింది అనమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ మాట నమ్మండి మీరు. మీకు ఖచ్చితంగా 100% చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చెప్తే వాడు అరుగు జరగడం నడవండి. మీ ఖచ్చితంగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్.